ఈ కట్టె మీద మోపుతాడు దేవుడు. తర్వాత సంపూర్ణ పరిపక్వం చెందిన తర్వాతనే ఒప్పించి, ఒకవేళ నేను కావాలంటున్నావు, ఈ లోకాన్ని కావాలంటున్నావు, అవా కావాలి బోవా కావాలి, అలాగా కాదురా అని దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారాగా తెలియపరిచి, అటు తర్వాత వానికి వినకపోతే ఎన్నిసార్లు గద్దించినా వినని కుమారుడు ఆకస్మికంగా మరణమైపోతాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయంలో రాయబడి ఉంది. తెలిసి ఇకనైనా మారండి, మార్పు చెందండి. నరకమున అగ్ని ఆరదు, పురుగు సాగుతూ. ఇలాంటి నీచులు, దుర్మార్గులు వీరు ఆత్మని అమ్మివేసుకున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెడిపివేసినట్లుగా అలాగనే వీరి యొక్క వైఖరి ఈ మత ఉన్మాదముతో వారి ఆత్మని అమ్మివేసుకోవటమే కాకుండా నిజాయితీగా నిజము కోసం పరుగులెడుతున్న వారిని ఈ రీతిగా అడ్డగిస్తూ సృష్టికర్త మీద తిరుగుబడుతూ ఉన్నారు. ఏమండి, ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు స్త్రీలని ఎన్నో పలు విధాలుగా అడ్డగించి దేవుని సంఘం మీద దాడులు చేయించి ఆఖరికి మనం చూస్తే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము సాక్ష్యం ఇస్తుంది. ఇంటింట చొచ్చుకొని పోయి ఆ ఇళ్లలో ఉన్న వారిని, పరిశుద్ధులుగా ఉన్న వారిని సౌలు బయటికి లాక్కొచ్చి వారిని హతం చేశాడు, చంపివేశాడు. అలాంటి సౌలుని అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో తమస్సు మార్గమందు సౌలుని దర్శించిన దేవుడు ఎవరు? నజరుడైన యేసు. యేసు ప్రభు వారు దర్శిస్తే ఆ క్షణాన దైవ దర్శనం పొంది ఒకప్పుడు ఇంటింటా వచ్చి దేవుని సంఘాన్ని శ్రమలకి అప్పచెప్పిన ఈ సౌలు ఈనాడు పౌలుగా మార్చబడి అతని ఇస్తున్న సాక్ష్యము, ఆ సాక్ష్యానికి కొంతమంది నిజమైన సృష్టికర్తని తెలుసుకున్నారు, మరికొంతమంది తిరుగుబాటు చేశారు. అయినా ఒకప్పుడు రాళ్ళు రుబ్బి రాళ్లతో కొట్టించి ఎంతో మంది ప్రాణాలు తీయించాడు సౌలుగా ఉన్నప్పుడు. తర్వాత యేసు ప్రభు వారికి సాక్షిగా మారిన తర్వాత ఒకప్పుడు రాళ్లతో కొట్టించిన ఆ సౌలే మరలా ఆ రాళ్ల దెబ్బలు తింటూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమండి, ఎవరిని విడిచిపెట్టడు. వారి కొలత, వారి బరువు వారి మీద మోపుతాడు. ఇది తాత్కాలికమైన జీవితం. దేవునితో విగవిగాలు నడిచే జీవితం ఉంది. అది పరిశుద్ధమైన జీవితం, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి ప్రవేశించాలి అంటే, ఆ రాజ్యానికి ప్రయాణం చేయాలి అంటే ఈ లోకములో పరీక్షలన్నీ కూడా మనము తెలుసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చింది పరీక్ష కోసం. ఆ పరీక్ష ఎవరు పెట్టారు? సృష్టించిన సృష్టికర్త. ఎందుకు పెట్టాడు, మనల్ని ఎందుకు చేశాడు అని అడిగే హక్కు మనకు లేదు, అర్హత మనకు లేదు. మమ్మల్ని ఎందుకు చేశావయ్యా అనే ఆర్గ్యుమెంట్ మనం చేసేదానికి లేదు. ఎందుకంటే నిన్ను నన్ను అడిగి ఆ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయలేదు. ఈ కరుణాకర్ సుగుణమ్మ లాంటి వారు కొంతమంది ఎలాగ తయారయ్యారంటే వారి ఆత్మని అమ్మివేసుకొని ఇహలోక భోగం కోసం, ఇహలోక మాలిన్యం కోసం, ఒక కూటి కోసం తన దేశత్వాన్ని అమ్మివేసుకున్న ఏశావు వలె ఈనాడు ఇలాంటి కరుణాకర్ సుగుణములు ఉన్నారు. తెలిసి నిజదేవుణ్ణి, నిజరక్షకుణ్ణి తెలుసుకున్న తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత అదే పౌలు రాళ్ళ దెబ్బలు తిన్నాడు. అదే పౌలు కొన్ని సందర్భాలలో చనిపోయాడు అని పారవేయబడ్డాడు. కనుక ఈ దేహముతో చేసినవి మంచివైనా చెడ్డవైనా, ఈ యొక్క దేహములతో జరిగించినవి న్యాయపీఠ తీర్పు ఎదుట, దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ఎంతైనా ఉన్నది అవసరత. కనుక మనము ఈ యొక్క మట్టి దేహం మీద దేవుడు ఖచ్చితంగా ఒరివేస్తాడు. కానీ మహిమ దేహము రాబోతుంది. మనము ఇహలోకంలో ఉన్న వాటిని మర్చిపోయి
పరలోక సంబంధులుగా పరలోకములో ఉన్న వాటి కోసము మనం పరుగులెత్తాలి. మరి ఇలాంటి నీచులు దుర్మార్గులు మాటలు వినవద్దు. సిలువ మీద దొంగ ఎలాగ సిలువ వేయబడ్డాడు ఏమండి? యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనకి సాక్ష్యం ఇస్తుంది ఏమండి? సిలువ మీద క్రీస్తు యేసు కంటే ముందర సిలువ వేయబడ్డ దొంగ, నీవు వచ్చినప్పుడు తండ్రి నన్ను గుర్తుపెట్టుకోవా అని అడిగాడు. తర్వాత మరి ఆ సిలువ మీద దొంగ మోకాళ్ళు విరిసివేశారు. ఎందుకు విరిసివేశారు? కారణం ఏంటి? గుర్తుపెట్టుకోనండి, మన దేహం మీద మోపాల్సిన బరువు అదంతా కూడా ఆయన వేస్తాడు. మనము తాత్కాలికమైన జీవితంలో జీవిస్తున్నామన్న సంగతి అందరూ మరవబోదు. ఇది తాత్కాలికమైన జీవితమే. ఈ జీవితం తర్వాత విగవిగాలు సృష్టికర్తతో పరిపాలించే జీవితం మనం జీవించబోతున్నాం. ఆ రాజ్యానికి ఆ లోకానికి మనం చేరునట్లుగా అహోరాత్రులు ప్రయాసపడదాం. మరి మన పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్లే ఇతరుల పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలి. కరుణాకర్ సుగుణ మరి పేర్లు జీవగ్రంథమందు రాయబడాలి. ఎందుకంటే వారు ఇంకా భూమి మీద ఉన్నారు కనుక, ఈ లోకంలో ఉన్నంత వరకు ఇక్కడ నుంచి పిలిస్తే ఆయన పలుకుతాడు. ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత ఇక పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, ఇక డైరెక్ట్ గా పాతాళానికే చేర్చబడతారు. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి, ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇలాంటి మూర్ఖుల మాటలు వినవద్దు. ప్రభు వారు మీకు సహాయం చేయునుగాక. వారి మనోన్నతులను కూడా వెలిగించబడును గాక. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న వారు, ఇంకా చీకటిలో ఉన్నవారు కూడా నిజమైన వెలుగు దగ్గరికి, అనగా ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చునుగాక. ప్రభువే వీరి కనులు వెలిగించునుగాక. ఆమేన్.